అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లమ్స్ చాలా యంగ్ ఏజ్ లోనే అంటే 30-35 ఇయర్స్ లోనే సెక్షువల్ గా ఈ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటా చాలా రకాలుగా ఇబ్బందులు పడతా సెక్షువల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని కూడా చాలా మగవాళ్ళు కోల్పోతా ఇబ్బంది పడతా ఉంటున్నారు. సో ఈ సెక్షువల్ గా ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ గా కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఎటువంటి వైటమిన్స్ ఈ సెక్షువల్ హెల్త్ లో మెయింటైన్ అవడానికి గుడ్ సెక్షువల్ రిలేషన్ సెక్షువల్ హెల్త్ మెయింటైన్ అవడానికి హెల్ప్ అవుతాయి అండ్ ఎటువంటి మినరల్స్ మెయిన్ గా ఈ సెక్షువల్ గా పెర్ఫామ్ చేయడానికి అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి విటమిన్స్ మినరల్స్ మెయిన్ గా కావాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా సెక్షువల్ వెల్నెస్ అంటే సెక్షువల్ గా ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజుల పాటు సెక్స్ లో ఎంజాయ్ చేయటము అండ్ ఆ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సెక్స్ లో పార్ట్నర్స్ ఇద్దరు సాటిస్ఫై అవుతా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ఆ సెక్షువల్ రిలేషన్ తో వచ్చే ఆ బాండింగ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ కానివ్వండి చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ సెక్షువల్ వెల్నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అంటే సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండాను అండ్ ఎక్కువ రోజుల పాటు సెక్షువల్ గా ఎంజాయ్ చేయడానికి ముఖ్యంగా ఎటువంటి మినరల్స్ లేదా విటమిన్స్ అనేది సెక్షువల్ వెల్నెస్ కి ముఖ్యము అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ముందుగా సెక్షువల్ వెల్నెస్ కి మెయిన్ గా కావాల్సినది 3 రకాలైన విటమిన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే సెక్స్ లో కలుద్దాము అనుకున్నప్పుడు అంగం లోపల అంటే పెన్నిస్ లోపల ఉండే మెయిన్ గా ఉండే ఒక 3 ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అంటారు. ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. దాంతో పాటు ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ చుట్టూతా ఉండే ఈ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఈ కనెక్టివ్ టిష్యూ కార్పోరల్ ఇది ట్యూనికా ఆల్బుజినియా అంటారు. ఈ కార్పోరల్ టిష్యూని ఈ ట్యూనికా ఆల్బుజినియా కూడా హెల్దీగా ఉండాలి. ప్లస్ దాంతో పాటు ఈ పెన్నిస్ కి వచ్చే బ్లడ్ సప్లై అన్నమాట. ఈ పెన్నిస్ కి వచ్చే ఈ బ్లడ్ సప్లై కూడా హెల్దీగా ఉండాలి. ఈ 3 చాలా ముఖ్యం సెక్షువల్ గా అంగం గట్టిపట్టడానికి సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి. అయితే ఈ కార్పోరా క్యావర్నోసా హెల్దీగా ఉండటానికి లేకపోతే దీని చుట్టూతా ఉన్న కనెక్టివ్ టిష్యూ ట్యూనికా ఆల్బుజినియా హెల్దీగా ఉండటానికి ప్లస్ ఈ బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉండటానికి మెయిన్ గా ఎవరిలో అయినా సరే ముఖ్యమైన ఈ విటమిన్స్ వచ్చేసి వైటమిన్ ఈ ఒకటి అండ్ దాంతో పాటు వైటమిన్ B12 ఒకటి మెయిన్ గా ఈ 2 హార్మోన్స్ ఈ 2 విటమిన్స్ దాంతో పాటు వైటమిన్ డి. సో ఈ 3 విటమిన్స్ చాలా ముఖ్యము. వైటమిన్ ఈ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. సో ఈ 3 విటమిన్స్ ఏ రకంగా సెక్షువల్ గా హెల్ప్ అవుతాయి అనంటే ఎవరిలో అయితే వైటమిన్ ఈ మెయిన్ గా ఈ వైటమిన్ ఈ అనేది సఫిషియంట్ లెవెల్స్ లో ఉంటుందో హెల్దీగా ఉంటుందో ఈ వైటమిన్ ఈ అనేది మెయిన్ గా ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ చుట్టూతా ఉండే ఈ కనెక్టివ్ టిష్యూ ట్యూనికా ఆల్బుజినియా హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సినది వైటమిన్ ఈ కావాలన్నమాట. ఈ కార్పోరా క్యావర్నోసా హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సిన వైటమిన్ ఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. ఈ వైటమిన్ డి వల్ల మెయిన్ గా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంటుందో ఆ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఈ వైటమిన్ డి కూడా తక్కువగా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సెక్షువల్ గా కావాల్సిన మెయిన్ హార్మోన్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లే సెక్షువల్ గా కోరికలు రావటము, ఎరెక్షన్ రావటము, ఎక్కువ సార్లు సెక్స్ చేయటము, ఎక్కువసేపు సెక్స్ చేయడానికి మెయిన్ గా కావాల్సినది టెస్టోస్టెరాన్ హార్మోన్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ గనక నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ అవ్వాలి అని అంటే దానికి కావాల్సిన వైటమిన్ డి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ B12. ఈ వైటమిన్ B12 అనేది మెయిన్ గా ఎట్లా హెల్ప్ అయింది అని అంటే ఎవరిలో అయితే బ్లడ్ లో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందో అంటే వైటమిన్ B12 గనక ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళలో బ్లడ్ అనేది చాలా చిక్కగా ఉంటది అనమాట. బ్లడ్ అనేది విస్కాసిటీ బాగా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ఒక విస్కాసిటీ బ్లడ్ కి విస్కాసిటీ ఎక్కువ అయిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది స్లో అయిపోయింది. నార్మల్ గా ఉండాల్సిన విస్కాసిటీ కన్నా బ్లడ్ విస్కాసిటీ బాగా ఎక్కువ అవటం వల్ల ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ లోకి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అండ్ ఆ బ్లడ్ వస్తున్నా కూడా ఈ మజిల్ అనేది పెద్దగా రిలాక్స్ అవ్వదు. సో ఈ వైటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళలోనేమో బ్లడ్ విస్కాసిటీ పెరిగి ఈ కార్పోరా క్యావర్నోసాలోకి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయింది. సో మెయిన్ గా కావాల్సినవి ఈ 3 వైటమిన్స్ అనమాట. వైటమిన్ ఈ, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. వైటమిన్ ఈ వచ్చేసి మెయిన్ గా ఈ కనెక్టివ్ టిష్యూ అంతా హెల్దీగా ఉండటానికి యూజ్ అయింది అండ్ నెక్స్ట్ వైటమిన్ డి వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ ఇంప్రూవ్ అవడానికి యూజ్ అయింది అండ్ వైటమిన్ B12 ఏమో బ్లడ్ విస్కాసిటీని తగ్గించడానికి యూజ్ అయింది వైటమిన్ B12 అండ్ నెక్స్ట్ వచ్చేసి మినరల్స్. ఎటువంటి మినరల్స్ ఈ సెక్షువల్ హెల్త్ కి యూజ్ అవుతాయి అని అంటే ఫస్ట్ వచ్చేసి జింక్ విటమిన్ అండ్ దాంతో పాటు కాల్షియం అండ్ వైటమిన్ కే ఈ 3 కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మెయిన్ గా వచ్చేసి జింక్ అండ్ కాల్షియం. జింక్ వచ్చేసి ఎవరిలో అయితే జింక్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో
ఆ జింక్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు సెక్షువల్ డిజైర్ తగ్గిపోయింది. ప్లస్ స్పెర్మ్ హెల్త్ అంటే వీర్య కణాల కౌంట్ లేదా కదలికలు మంచిగా ఉండాలి అండ్ వీర్య కణాలు క్వాలిటీగా ఉండాలి అని అంటే దానికి కూడా మెయిన్గా కావాల్సిన మినరల్ జింక్ మినరల్ మెయిన్గా కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే కాల్షియంతో పాటు వైటమిన్ కే డెఫిషియన్సీ లాంటిది ఏదన్నా ఉంటే అటువంటి వాళ్ళలో మెయిన్ గా ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాల్షియం అనేది బ్లడ్ వెజల్స్ హెల్త్ మెయింటైన్ అవడానికి బాగా ఇంపార్టెంట్ అయిన హార్మోన్, ఇంపార్టెంట్ అయిన మినరల్ ఏంటి అని అంటే కాల్షియం. సో కాల్షియం లెవెల్స్ లో ఏదన్నా కొంత అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే దానివల్ల ఈ మినరల్స్ లో కాల్షియం ఎక్కువ డిపాజిట్ అయిపోయి దానివల్ల ఈ బ్లడ్ వెజల్స్ బాగా థిక్ అయిపోతాయి అనమాట కాల్షియం. సో మెయిన్ గా కావాల్సింది జింక్ అండ్ కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. సో సెక్షువల్ గా అంగం గట్టిపడి సెక్షువల్ గా నార్మల్ గా పెర్ఫామ్ చేయాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే సో ఈ వైటమిన్ ఈ, వైటమిన్ డి, వైటమిన్ B12 దాంతో పాటు జింక్, కాల్షియం అండ్ వైటమిన్ కే ఈ మూడు విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో సెక్షువల్ గా ఈ అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మందిలో హార్మోన్స్ లో ప్రాబ్లమ్ తో పాటు పెన్నిస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో లో ప్రాబ్లమ్ తో పాటు లేదా పెన్నిస్ కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ రీజన్ ఈ విటమిన్స్, మినరల్స్ ప్రాబ్లం వల్ల కూడా ఈ సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి. సో సెక్షువల్ గా ఎవరిలో అయితే ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉంది, మీ కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్ రీజన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కలవండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.